గుడ్ మార్నింగ్. నేను మీ హేమంత్ కుమార్ ఒంగోలు. మనం నవరత్నాలలో చాలా విషయాలు తెలుసుకున్నాం. అన్ని సైట్లలో జాయిన్ అయ్యి మైనింగ్ చేస్తున్న వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ అండి. ఎవరైనా కొన్ని సైట్లు మాత్రమే జాయిన్ అవ్వడం కానీ, లేదా మనకి ట్రాన్ కాయిన్ ఒకటి, టీఓఎన్ టాన్ కాయిన్ ఒకటి, అంటే టీఆర్ఓఎన్ ట్రాన్ ఒకటి, టీఓఎన్ టాన్ ఒకటి. ట్రాన్ కాయిన్ వచ్చేసి 30 రూపాయలు వాల్యూ ఉంటుంది సుమారు. అలాగే టీఓఎన్ టాన్ కాయిన్ వచ్చేసి దాదాపు 200 పైనే ఉంటుంది దాని విలువ. మరి ఇప్పుడు ఈ ట్రాన్ కాయిన్ ఈ రెండు కూడా రెండు సైట్లలో చేస్తున్నాం మనం మైనింగ్. అలాగే బిఎన్బి కూడా 2 సైట్లలో మనం మైనింగ్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇంకొకటి సుయి కాయిన్, అది కూడా 2 సైట్లలో మనం మైనింగ్ చేస్తున్నాం. అంటే ఈ 4 రకాలు కూడా 2 సైట్లలో మనం మైనింగ్ చేస్తున్న విషయం ఆల్రెడీ మన వీడియోస్ అన్నీ చూసిన వాళ్ళకి, ఈ 18 రకాల నవరత్నాల లింక్స్ అన్నీ కూడా వరుస క్రమంలో ఒక మెసేజ్లో పెట్టాం కదా. అంటే ఈ మెసేజ్ అండి, చూపిస్తాను ఒకసారి మీ అందరికీ కూడా. 18 రకాల నవరత్నాల లింక్స్ కూడా మనం ఒకే మెసేజ్లో పెట్టి అందరికీ తెలియజేయడం జరిగింది. అందరూ దాంట్లో జాయిన్ అవుతున్నారు. ఇదిగోండి, ఇప్పుడు నవరత్నాలలో 18 రకాలు అని ఉంది కదా, అది మెయిన్ మెసేజ్ అండి. మనకి సంబంధించిన 18 లింకులు కూడా ఇందులో ఉంటాయి. ఏమి ఇచ్చాం మనం ఇందులో? గ్యారంటీ మనీ, 100% గ్యారంటీ మనీ. ₹1 కూడా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. ఈ సంవత్సరం రిలీజ్ అయ్యిద్ది, వచ్చే సంవత్సరం రిలీజ్ అయ్యిద్ది అని ఎదురు చూడాల్సిన అవసరం లేదు. మీలో ఎంత టాలెంట్ ఉంటే అంత సంపాదన. ఆల్రెడీ ఎక్స్చేంజెస్లో లిస్ట్ అయిన చలామణిలో ఉన్న పాపులర్ కాయిన్స్ 24 గంటలకు ఒక్కసారి కాదు, గంటకు మైనింగ్ చేసుకోవచ్చు. క్రిప్టో నవరత్నాల ఫ్రీ మైనింగ్ ప్రాజెక్టులకు సంబంధించిన రిఫరల్ లింక్స్ అని చెప్పేసి మనం అన్నిటికీ జాయిన్ అయ్యే పద్ధతి కూడా ఒకే విధానంగా ఉంటుందని కూడా మనం మెన్షన్ చేసి కింద ఇవ్వడం జరిగింది. ఈ లింక్స్ అన్నీ ఇక్కడ రీడ్ మోర్ అని ఉంది కదా ఈ మెసేజ్లో, దాన్ని టచ్ చేసినట్లయితే మీకు అన్నీ కూడా వరుస క్రమంలో లింక్స్ అన్నీ కూడా కనపడతాయి. ఈ రిఫరల్ లింకులన్నీ కూడా USDT రిఫరల్ లింక్ ఉంది. దాని కింద ఏముంది, ఎలా జాయిన్ అవ్వాలో వీడియో కూడా యూట్యూబ్లో మనం చేసి పెట్టిన ఆ వీడియో లింక్ పెట్టాం. అలాగే బిఎన్బిలో ఎలా మైనింగ్, అంటే ఫ్రీ మైనింగ్ రిఫరల్ లింక్ పెట్టాము. దాంట్లో ఎలా జాయిన్ అవ్వాలనే వీడియో కూడా పెట్టాం. ఇలా ఒక 4-5 వీడియోస్ మనం ఆ రిఫరల్ లింక్ కింద అందులో ఎలా జాయిన్ అవ్వాలనే వీడియో కూడా నమూనా కోసం, ఒక డెమో, ఒక అవగాహన కోసం పెట్టడం జరిగింది. ఇకపోతే మిగతావన్నీ కూడా ఆల్రెడీ ముందే చెప్పాం కదా, అన్నిటిలో జాయిన్ అయ్యే విధానం ఒకే పద్ధతి. కాబట్టి ఒక దాంట్లో జాయిన్ అవ్వడం అర్థమైపోయిందంటే మిగతా అన్నిట్లో కూడా ఈజీగా ఉంటుందనే ఉద్దేశంతో మనం ఒక 5-6 వీడియోలు చేసి మిగతావన్నీ కూడా ఓన్లీ రిఫరల్ లింక్స్ పెట్టడం జరిగింది. ఈ విధంగా 18 రకాల రిఫరల్ లింక్స్ కూడా మనం ఇచ్చాము. వీటన్నిటిలో బిట్ కాయిన్ క్యాష్ అని ఈ మధ్య కాలంలోనే లాస్ట్ 18వది, ఇదిగోండి ఇక్కడ ఉంది, బిట్ కాయిన్ క్యాష్ ఫ్రీ మైనింగ్ వెబ్సైట్ అనేది ఈ మధ్య రీసెంట్గా ఒక 10 డేస్ బ్యాకే వచ్చిందండి. అది చాలా అద్భుతమైన సబ్జెక్టు. ఎందుకంటే అది దాని కాయిన్ కూడా ఇప్పుడు ప్రజెంట్ 40,000 పైన ఉందండి. మనకి ఇప్పుడు బిఎన్బి అనేది ₹1,00,000 దాకా ఉంది. ఆ బిఎన్బి 2 సైట్లో చేస్తున్నాం. ఈ బిట్ కాయిన్ క్యాష్ అనే ఈ కాయిన్ BCH ఫ్రీ మైనింగ్ అనే ఈ కాయిన్, ఇది వచ్చేసి ఈ సైట్ మాత్రం ఒకటే సైట్ అండి. ఇందులో ప్రతి ఒక్కళ్ళు జాయిన్ అవ్వండి. బిఎన్బికి సంబంధించిన 2 సైట్లలో జాయిన్ అవ్వండి. అలాగే TRON ట్రాన్, దాని గురించి చెప్పడం కోసమే అసలు ఈ వీడియో చేస్తున్న ముఖ్య ఉద్దేశం. ట్రాన్ గురించి అంత ప్రత్యేకంగా ఏం చెప్పాలి, ఎందుకు చెప్పాలి అంటే ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాం మీకు. ఇప్పుడు TRON ట్రాన్ పాత సైట్ ఇదండి, పాత ట్రాన్ సైట్ ఇది. ఇందులో చూడండి, ఇక్కడ మీకు ఫస్ట్ పేజ్లో లెవెల్స్ అని ఉంది, అలాగే పే అవుట్ ఉంది, అన్నిట్లో ఉంటాయి ఈ విధంగా. ఓకే, అయితే ఇక్కడ స్టోన్ లెవెల్లో ఎంత ఇస్తున్నాడు? 1000 పాయింట్లు మాత్రమే ఇస్తున్నాడు కొత్తగా జాయిన్ అయిన వ్యక్తికి. ఓకేనా? అదే మనము ట్రాన్ కొత్త సైట్ ఉంది, ఇది ట్రాన్ కొత్త సైట్. ఈ కొత్త సైట్లో
ఫస్ట్ జాయిన్ అయిన వ్యక్తులకు, కొత్తగా జాయిన్ అయిన వ్యక్తులకు 5,000 పాయింట్లు ఇస్తాడు. అంటే 1000 పాయింట్లతో పోలిస్తే, పాత ట్రాన్ సైట్తో పోలిస్తే కొత్త ట్రాన్ సైట్లో మనకి 5,000 రెట్లు, 5,000 అంటే 5 రెట్లు అధికంగా మనకి ఇన్కమ్ ఇస్తున్నాడు. ఓకే, నెక్స్ట్ నుంచి మళ్ళీ దాదాపుగా ఈక్వల్గానే ఉంది. అదే సెకండ్ లెవెల్కి వచ్చినట్టయితే ఇక్కడ పాత ట్రాన్ సైట్లో 10,000 పాయింట్లు ఇస్తున్నాడు. అదే మనం ఈ కొత్త ట్రాన్ సైట్లో చూస్తే ఇక్కడ కూడా మళ్ళీ ఈక్వల్గానే ఉంది, పాతది కొత్తది 10,000 పాయింట్లే. అంటే ముందు ఒక లెవెల్ గెలిచిన తర్వాత మనము మళ్ళీ దాదాపుగా ఈక్వల్ అయ్యాం లెవెల్స్. ఓకే, అయితే ఇక్కడ ఇంకొక విషయం గుర్తించాల్సింది ఏంటంటే, కొత్తగా జాయిన్ అయిన వ్యక్తులకు ముందు బూస్టింగ్ అనేది ఎక్కువ, పాయింట్లు అనేది వస్తేనే కదా ఆ పాయింట్లతో గేమ్ ఆడి కొంచెం టర్న్ ఓవర్ చేసి అప్పుడు కదా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళగలిగేది. మరి టర్న్ ఓవర్ చేయడానికి ఈజీగా పని అవ్వాలి అంటే దేంట్లో జారాలి? మీరే చెప్పండి, ఎవరైనా చెప్తారు. మనము కొత్త ట్రాన్ సైట్లో జారడమే ఉత్తమమైన విషయం. కొత్త ట్రాన్ సైట్లో చేరితే మనకి గంటకి 5,000 పాయింట్లు ఇస్తాడు. కాబట్టి పాత ట్రాన్ సైట్ కన్నా కొత్త ట్రాన్ సైట్లో ఎక్కువ అత్యధికంగా మనకి ఇస్తున్నాడు. కాబట్టి మనకి ఎక్కువ పాయింట్లు ఇస్తున్నాడు కాబట్టి 5 రెట్లు అధికంగా మనమందరం కూడా ఖచ్చితంగా కొత్త ట్రాన్ సైట్ అస్సలు వదలకూడదు, జాయిన్ అవ్వాలి. ఇది ఒక కారణం. ఒకటి, ఎక్కువ పాయింట్లు ఇస్తున్నాడు. రెండో కారణం ఏంటి? 2-3 కారణాలు ఉన్నాయి కొత్త ట్రాన్ సైట్లో మనము కంపల్సరిగా జాయిన్ అవ్వడానికి గల ముఖ్యమైన కారణాలు. రెండో కారణం ఏమిటి అంటే, కొత్త ట్రాన్ సైట్లో ఒక స్పెషల్ ఏంటంటే, ఇప్పుడు విత్డ్రా ఆప్షన్ పేజీలోకి వెళ్దాం. విత్డ్రాలోకి వచ్చాము. ఇది కొత్త ట్రాన్ సైట్ అండి. ఇక్కడ ఏమి ఇచ్చాడు? 5 ట్రాన్ కాయిన్స్, 5 కాయిన్లు వస్తే చాలు టీఆర్ఎక్స్ విత్డ్రా చేసుకోవచ్చు. మినిమం విత్డ్రా 5 కాయిన్లకే ఇచ్చాడు ఇక్కడ. అదే పాత ట్రాన్ సైట్లో ఏమి ఇచ్చాడో చూపిస్తా. పాత ట్రాన్ సైట్లో విత్డ్రా పేజ్ ఓపెన్ చేస్తున్నాను, చూడండి. ఇక్కడ ఏమి ఇచ్చాడు? 15 కాయిన్లు వస్తే కానీ విత్డ్రా చేయడానికి లేదు పాత ట్రాన్ సైట్లో. ఓకేనా? మీరు దేంట్లో చేరినా నాకేం ఇబ్బంది లేదు, కానీ మీకోసం చెప్తున్నా ఈ వీడియో. మీకోసం ట్రాన్ యొక్క ప్రత్యేకత గురించి, 2 సైట్లలో కొత్త సైటు అస్సలు వదలద్దు. ఇప్పుడు ఆల్రెడీ ఇందులో జాయిన్ అయ్యారు. ఎంతమంది జాయిన్ అయ్యారు? నా ఫ్రెండ్స్ 124 మంది ఇప్పటి వరకు ఈ పాత ట్రాన్ సైట్లో జాయిన్ అయ్యారు. ఓకే, కొత్త ట్రాన్ సైట్లో ఎంతమంది జాయిన్ అయ్యారో కూడా చూపిస్తా మీకు. కొత్త ట్రాన్ సైట్లో 88 మంది మాత్రమే జాయిన్ అయ్యారు. వీళ్ళని పెంచుకోవడం కోసం నేను ఆశించి మీకు చెప్పట్లేదు. ఎప్పుడైనా ఈ రోజుల్లో ఎలా ఉంటుందంటే, మనుషుల మైండ్ సెట్ ఏ చిన్న సలహా చెప్పినా ఇది వాడి కోసం చెప్తున్నాడు అనుకుంటున్నారు, కానీ మన కోసం ఉపయోగపడిద్దా అనే ఆ కోణంలో ఆలోచించే పరిస్థితులు సమాజంలో ఆ విధమైన ఆలోచన తత్వం కొరవవుతుంది. దయచేసి మేము చెప్పేది అర్థం చేసుకోండి. కొత్త ట్రాన్ సైట్లో మనకి పాత ట్రాన్ సైట్ కన్నా 5 రెట్లు అత్యధికంగా మైనింగ్ వస్తుంది గంటకి. కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి త్వరగా మీరు సెకండ్ లెవెల్కి వెళ్ళడానికి ఇది దోహదపడుతుంది. రెండోది, ఈ కొత్త ట్రాన్ సైట్లో 5 కాయిన్లకే మీరు విత్డ్రా చేసుకునే ఫెసిలిటీ ఉంది. పాత ట్రాన్ సైట్లో 15 కాయిన్లు వస్తే కానీ విత్డ్రా చేయడానికి అవకాశం లేదు. 2 ఉపయోగాలు, 2 ప్రత్యేకతలు నేను ఇప్పుడు వేరియేషన్స్ అనేవి చెప్పడం జరిగింది. ఇంకొకటి చెప్తాను ఇప్పుడు, 3వ వేరియేషన్. ఇది చాలామంది గమనించారో లేదో నేను ఇది చెప్తాను. ఇదేంటంటే, ఇప్పుడు ఫస్ట్ పేజ్లోకి వచ్చాను చూడండి. ఇప్పుడు నేను బ్రాంజ్ లెవెల్లో ఉన్నాను. వాస్తవంగా పాత ట్రాన్ సైట్ అయినా కొత్త ట్రాన్ సైట్ అయినా అసలు మనవన్నీ కూడా, మనం చేస్తున్న 18 నవరత్నాల అన్ని సైట్లు కూడా ఏం చేస్తాడంటే, ఒక్కొక్క లెవెల్కి ఫస్ట్ ఒక లెవెల్కి ఒక టార్గెట్ ఇచ్చాడు అనుకోండి. ఒక 5 కాయిన్లనో 50 కాయిన్లనో 10 కాయిన్లనో 20 కాయిన్లనో ఇచ్చాడు అనుకోండి దాని యొక్క టార్గెట్. ఆ టార్గెట్ రీచ్ అయిన తర్వాత నెక్స్ట్ లెవెల్కి ప్రమోట్ చేస్తాడు. కానీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిన తర్వాత టార్గెట్ మరలా లెవెల్కి, ఆ తర్వాత లెవెల్కి వెళ్ళాలి అంటే మనకు టార్గెట్, టర్న్ ఓవర్ యొక్క టార్గెట్ ఎంత ఇస్తాడంటే 10 రెట్లు ఇస్తాడు. 10 రెట్లు టార్గెట్ ఇస్తాడు. ఓకేనా?
మరి ఇక్కడ గమనించుకోండి, చాలా ముఖ్యమైన విషయం చెప్తున్నాను ఇది. ఇప్పుడు మనం 3వ లెవెల్లో బ్రాంజ్ లెవెల్లో ఉన్నాం. బ్రాంజ్ లెవెల్లోకి ఈ పూటే వచ్చాను, ఓకేనా. అంటే బ్రాంజ్ లెవెల్ గెలిచి దాంట్లో ఉన్నాను. దానికి సంబంధించిన ఇన్కమ్ అనేది నాకు ఇప్పుడు ప్రజెంట్ వస్తుంది. గంటకి ఎంత వస్తుంది? 20,000 పాయింట్లు వస్తున్నాయి. ఓకే, బాగానే ఉంది. అంటే 20,000 పాయింట్లు నాకు బ్రాంజ్ లెవెల్లో ఇస్తున్నాడు. దాని యొక్క టార్గెట్ ఎంత? 200 కాయిన్లు నేను టర్న్ ఓవర్ చేశాను కాబట్టి నేను వచ్చాను, ఓకేనా. చూసారుగా, కనపడుతుంది కదా ఇక్కడ 201 కాయిన్ అంటే 200 కాయిన్లు పూర్తయిన తర్వాత బ్రాంజ్ లెవెల్ గెలిచాను, దాంట్లో ఉన్నాను. దానికి సంబంధించిన ఇన్కమ్ నాకు ఇస్తున్నాడు. ఇక నెక్స్ట్ టార్గెట్ నాకు 10 రెట్లు ఇస్తాడని చెప్పుకున్నాం కదా, ఎక్కువగా ఇస్తాడు నెక్స్ట్ లెవెల్కి టార్గెట్ అని. అదేవిధంగా మీకు చెప్పినట్టుగా ఇక్కడ 20,000 కాయిన్లు, 2,000 కాయిన్లు, 2,000 కాయిన్లు, 200 కాయిన్లు కదా ఇంతకుముందు నేను గెలిచింది. ఇప్పుడు 2,000 కాయిన్లు టార్గెట్ ఇచ్చాడు టర్న్ ఓవర్ చేయడానికి. ఓకే, 2,000 కాయిన్లు చేస్తే ఎంతకు వస్తాను? సిల్వర్ లెవెల్కి వచ్చేస్తాను. సిల్వర్ లెవెల్ యొక్క ఆదాయం ఎంత? నాకు 60,000 పాయింట్లు వస్తాయి. ఓకే, ఆ తర్వాత 2,000 కాయిన్లు టర్న్ ఓవర్ చేసి సిల్వర్ లెవెల్ గెలుచుకున్న తర్వాత గోల్డ్ లెవెల్కి వెళ్ళాలంటే నాకు ఎంత టార్గెట్ ఇస్తాడు? అందరికీ తెలిసిందే, ఎవరికైనా అర్థమవుతుంది. ఇది 10 రెట్లు అత్యధికంగా నెక్స్ట్ లెవెల్కి ఉంటుంది కాబట్టి నాకు 2,000 పాయింట్లు, 2,000 కాయిన్లు నేను టర్న్ ఓవర్ చేసిన తర్వాత నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే మళ్ళీ 20,000 కాయిన్లు టర్న్ ఓవర్ ఇస్తాడు, ఓకేనా. 20,000 కాయిన్లు టర్న్ ఓవర్ చేస్తే నాకేమొస్తుంది? గోల్డ్ లెవెల్కి వస్తాను. అప్పుడు నాకేమొస్తుంది? 2,40,000 పాయింట్లు అంటే 0.24 అంటే ఒక కాయిన్లో 4వ వంతు, 25 భాగం. ఒక కాయిన్లో 25 కాయిన్ నాకు ఒక 10,000 పాయింట్లు తేడాతో కరెక్ట్గా లెక్క చూస్తే 10,000 పాయింట్లు తక్కువైనా దాదాపు ఒక 25 కాయిన్ నాకు ఇస్తాడు అనేది ఇక్కడ మీకు అర్థమవుతుంది, ఓకేనా. అయితే ఇదే విధంగా మనము ఇప్పుడు పాత ట్రాన్ గురించి ఓపెన్ చేస్తాం. మళ్ళీ పాత ట్రాన్లో మనకిప్పుడు నేను ఎక్కడున్నాను? గోల్డ్ లెవెల్లో ఉన్నాను. గోల్డ్ లెవెల్లో ఉన్నప్పుడు నాకు ఇక్కడ ఎంత ఉన్నాయి? 52,373 కాయిన్లు నేను ఆల్రెడీ టర్న్ ఓవర్ చేశాను. నెక్స్ట్ టార్గెట్ ఎంత ఇచ్చాడు? ప్లాటినంకి వెళ్ళాలంటే 5 లక్షల కాయిన్లు ఇచ్చాడు. అంటే ప్లాటినం అనేది 5 లక్షల కాయిన్లు టర్న్ ఓవర్ ఇచ్చాడంటే గోల్డ్ లెవెల్కి ఎంత ఇచ్చుంటాడు? దాంట్లో 10వ వంతే ఇచ్చాడు కూడా. అది నిజమే, అది గత వీడియోస్లో నేను క్లియర్గా చెప్పడం జరిగింది, చూపించడం జరిగింది. కాబట్టి నేను 50,000 కాయిన్లు ఎప్పుడైతే టర్న్ ఓవర్ పూర్తి చేశానో నేను గోల్డ్ లెవెల్కి వచ్చాను. అప్పటి నుండి నాకు గోల్డ్ లెవెల్లో ఎంత వస్తుంది? ఇక్కడ కరెక్ట్గా 10,000 పాయింట్లు ఇందాక చెప్పుకున్నాం కదా, అక్కడ 0.24 అంటే 2,40,000 పాయింట్లు అక్కడ వస్తున్నాయి. ఇందులోనేమో ఈ పాత ట్రాన్ సైట్లో 2,50,000 పాయింట్లు వస్తాయి. అంటే దాని అర్థం ఏంటి? దానికి దీనికి గోల్డ్ లెవెల్లో కేవలం 10,000 పాయింట్లు మాత్రమే తేడా ఉంది. కానీ టర్న్ ఓవర్ విషయానికి వస్తే అక్కడ 20,000 కాయిన్లు టర్న్ ఓవర్ చేస్తే మనం గోల్డ్ లెవెల్ గెలుచుకుంటాము. ఇక్కడ మాత్రం 50,000 కాయిన్లు చేస్తే కానీ టర్న్ ఓవరు మనం గోల్డ్ లెవెల్ గెలుచుకోలేము. నేను కష్టపడి 50,000 కాయిన్లు టర్న్ ఓవర్ చేశాను, ఇక్కడ గోల్డ్ లెవెల్లోకి వచ్చాను. అదే నేను కొత్త ట్రాన్ సైట్లో కనుక నేను గోల్డ్ లెవెల్కి వచ్చే పని అయితే 20,000 కాయిన్లే, ఇన్కమ్ కూడా ఏం తేడా లేదు, పెద్ద తేడా లేదు. 10,000 పాయింట్లు అనేది నథింగ్ అనమాట, పెద్ద విషయమే కాదు అసలు అది. కాబట్టి మీరందరూ కూడా ఇప్పుడు ఇదొక 3వ ఉపయోగం గమనించుకున్నారు కదా. అంటే దాదాపు సగం కన్నా తక్కువ వర్క్ చేస్తే సరిపోతుంది. సగం వర్క్ అంటే ఎంత? 50,000 కాయిన్లో 25,000 కాయిన్లు టర్న్ ఓవర్ చేస్తే గోల్డ్ లెవెల్కి రావడం అనేది సగం అనుకోవాలి. కానీ ఇక్కడ 20,000 కాయిన్లకే మనకి కొత్త ట్రాన్ సైట్లో 20,000 కాయిన్లకే మనము గోల్డ్ లెవెల్కి వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి మీరందరూ తప్పకుండా కొత్త ట్రాన్ సైట్ని అస్సలు వదలకండి. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేసుకోండి. కొత్త ట్రాన్ సైట్ అనేది మనకి పాత ట్రాన్ సైట్ కన్నా 10 రెట్లు ఎంతగానో ఉపయోగం.
త్వరగా మీరు ఎర్నింగ్ అనేది ఎక్కువ రావడానికి అవకాశం ఉంది. ఇంకొకటి, వచ్చిన దాన్ని కూడా ఇప్పుడు 15 కాయిన్లు అయితే కానీ మనం పాత ట్రాన్ సైట్లో విత్డ్రా చేయడానికి లేదు. మనం ఏమవుతుంది ఇక్కడ గేమ్ ఇప్పుడు 10 కాయిన్లు అయినాయి లేదా 12 కాయిన్లు అయినాయి, గేమ్ ఆడి ఆ 2-3 కాయిన్లు పెంచుకొని విత్డ్రా చేసుకోవాలనే ఒక ఆశ పుట్టిందే అనుకో. ఆడితే కంపల్సరీగా వస్తాయని గ్యారంటీ ఉందా? లేదు. ఆడినప్పుడు రావచ్చు పోవచ్చు, చెప్పలేం. అయితే టర్నోవర్ అనేది బ్యాక్గ్రౌండ్లో జరుగుతుంటుంది, దాన్ని కాదనం మనం. కానీ ఇక్కడ 15 కాయిన్లు దాకా వెయిట్ చేసి దాన్ని కాపాడుకొని మధ్యలో గేమ్ ఆడితే మనకు ఆడాలనిపిస్తే ఆడి పోగొట్టుకొని ఎన్నో ఇబ్బందులు పడేదానికి అవకాశం ఉంటుంది లాంగ్ టార్గెట్లో. అదే మీకు 5 కాయిన్లు విత్డ్రా చేసుకునే అద్భుతమైన అవకాశం ఉన్నది. కాబట్టి ఇక్కడ మనకి కొత్త ట్రాన్ సైట్లో 5 కాయిన్లు రాగానే చేసుకుంటే మనకి ఎప్పుడైతే కష్టపడి సాధించుకున్నామో అది మనం సొంతం చేసుకోవడానికి, దాదాపుగా పోగొట్టుకోకుండా కొంచెం మనము సేఫ్గా మన బైనాన్స్ అకౌంట్లోకి పంపించుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టి ఏ కోణంలో చూసినా కానీ, మనం ఎన్ని రకాలుగా ఆలోచించినా కానీ, పాత ట్రాన్ సైట్ కన్నా కొత్త ట్రాన్ సైట్ మనకెంతగానో మేలు చేస్తుంది. ఇంకొక అద్భుతమైన విషయం ఒకటి చెప్తాను. ఇది వాస్తవంగా అప్పుడప్పుడు నేను గిఫ్ట్ కోడ్స్ అని చెప్పేసి పెడుతున్నాను. గతంలో ఆల్రెడీ నేను గ్రూపుల్లో పెట్టాను. మన ఛానల్, వాట్సాప్ ఛానల్ రన్నింగ్లో ఉన్నప్పుడు పెట్టడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ వాట్సాప్ ఛానల్ మనది రన్నింగ్లో లేదు కదా, అందుకని మనం రీసెంట్గా ఈ విషయం చాలామందికి తెలుసు ఆల్రెడీ. మన అర్టాయి గ్రూప్ అని ఈ వాట్సాప్ లాంటిదే మన ఇండియన్ గ్రూప్ ఒకటి వచ్చింది, ఒక అప్లికేషను. అది ప్లే స్టోర్లో ఉంటుంది. సేమ్ వాట్సాప్ లాంటిది అది కూడా. దానికన్నా చాలా ఎక్కువ అత్యధికమైన ఫీచర్స్ ఉన్నాయి ఈ అర్టాయి యాప్లో. దాన్ని నేను రిజిస్టర్ అయ్యాను. అందులో మనం ఈ తెలుగువారి ఫ్రీ క్రిప్టో కరెన్సీకి సంబంధించిన గ్రూప్ ఛానల్ని కూడా, మనం ఆ అర్టాయి ఛానల్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాని లింకులు కూడా నేను ఆల్రెడీ మనకు తెలిసిన అన్ని వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేశాను. ఆల్రెడీ మన యూజర్స్ అందరూ కూడా వాటి గురించి ఒక వీడియో కూడా నేను యూట్యూబ్లో చేసి పెట్టడం జరిగింది. మన సబ్స్క్రైబర్స్ అందరూ అర్టాయి యాప్లోకి రాండి, అందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని. ఇంకా ఎవరైనా అర్టాయి యాప్లోకి రాకపోతే ఇప్పుడైనా సరే మించిపోయింది లేదు. ఇది మన యొక్క ఛానల్ అండి, అర్టాయి యాప్ మనది. ఆ యాప్లో ఇదేమో మామూలు గ్రూపు, అర్టాయి గ్రూప్. ఇది వచ్చేసి మన అర్టాయి ఛానల్ అన్నమాట. ఇందులోకి కూడా మన వాళ్ళు వస్తున్నారు. ఈ ఛానల్లో కూడా అంత సమాచారం ఉంటుంది. ఓకేనా? తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా ప్లే స్టోర్లోకి వెళ్ళి అర్టాయి యాప్ని చేసుకొని ఇన్స్టాల్ చేసుకొని దాని ద్వారా మనకి రిఫరల్ లింక్ పెట్టండి, అర్టాయి యాప్ ఛానల్ లింక్ పెట్టండి అని మమ్మల్ని మీరు రిక్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా మీకు సమాచారం పెడతాము. మీరు వాట్సాప్ ద్వారా అయినా సరే రిప్లై ఇవ్వచ్చు, అర్టాయి యాప్కు సంబంధించిన ఛానల్ లింక్ పెట్టండి అని మనకి రిక్వెస్ట్ పెట్టచ్చు. ఓకేనా? తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ అర్టాయి యాప్ అనేది, ఇది సింబల్ చూశారు కదా, ఫస్ట్ వన్ ఉంది కదా అర్టాయి అని, అది ప్లే స్టోర్లో ఉంటుంది ఆ సింబల్. దీనికి రిఫరల్ లింక్స్ ఏం అవసరం లేదు. డైరెక్ట్ ప్లే స్టోర్లోకి వెళ్ళండి, అర్టాయి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, దాన్ని రిజిస్టర్ అవ్వండి. సేమ్ వాట్సాప్ లాగానే ఉపయోగపడుతుంది. మన ఇండియాకి సంబంధించిన సబ్జెక్ట్ ఇది, గ్రూప్ ఇది, అదే ఈ అప్లికేషను. కాబట్టి దీన్ని అందరూ కూడా యూజ్ చేసుకోండి. ఇప్పటికే నా ఫ్రెండ్స్ చాలామంది వచ్చేసారు, నాకన్నా ముందుగానే చాలామంది ఇందులో జాయిన్ అయ్యి ఉన్నారు. ఇప్పుడు మనం ఇది ఈ మధ్యనే రీసెంట్గా తెలుసుకొని మన వాళ్ళకి తెలియజేయడం జరిగింది. ఓకే, ఇక్కడ ముఖ్యంగా ఈరోజు ఈ వీడియో చేసిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే, పాత ట్రాన్ సైట్కి కొత్త ట్రాన్ సైట్కి గల వేరియేషన్ చెప్పడమే ఇక్కడ ముఖ్య ఉద్దేశం. ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకోండి. ఎందుకంటే మీరు కష్టపడుతున్నారు, బాధ్యతగా పని చేస్తున్నారు, 15 లేదా 16 సార్లు రోజుకి మైనింగ్ చేస్తున్నారు, 2 లెవెల్స్ 3 లెవెల్స్ కూడా గెలిచిన వాళ్ళు మన వాళ్ళు ఉన్నారు, విత్డ్రాలు కూడా చేస్తున్నారు. ఈ యొక్క పరంపర, ఈ యొక్క స్పీడ్ ఇంకా బాగా కొనసాగాలన్నా, ఇంకా మీకు బాగా బూస్టింగ్ రావాలన్నా, ఇంకా బాగా మీకు ఇన్కమ్ రావాలన్నా ఈ కొత్త ట్రాన్ సైట్ని అస్సలు వదలొద్దు. తక్కువ టార్గెట్లతో మనకి ఎక్కువ ఇన్కమ్ ఇస్తుంది. కాబట్టి వచ్చిన దాన్ని కూడా త్వరగా మనం విత్డ్రా చేసుకోవడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొత్త ట్రాన్ సైట్ని వదలకండి.
ఓకేనా. ఇంకొక మాట ఏంది ఇందాక చెప్తుంటే కట్ అయింది, అదేంటంటే ఈ గిఫ్ట్ కోడ్ అని చెప్పేసి అప్పుడప్పుడు మీకు ఇస్తున్నాను. ఆ గిఫ్ట్ కోడ్ అనేది పాత ట్రాన్సైట్లో గిఫ్ట్ కోడ్ రాదు ఎప్పుడు కూడా. పాత ట్రాన్సైట్కి సంబంధించి గిఫ్ట్ కోడ్లు నేను ఎప్పుడు ఇంతవరకు పెట్టలేదు. కొత్త ట్రాన్సైట్కి సంబంధించి మాత్రం గిఫ్ట్ కోడ్లు అప్పుడప్పుడు సంస్థ వారు మనకు అందిస్తున్నారు. అవి వచ్చినప్పుడు మీ దృష్టికి కూడా తీసుకొస్తున్నాను, ఓకేనా. కాబట్టి అది గ్రూపుల్లో అప్పుడప్పుడు పెడుతుంటాను. అది కూడా అవి అందుబాటులోకి వచ్చినప్పుడు ఏ రోజైతే గిఫ్ట్ కోడ్ అనేది ఇస్తారో ఆ రోజు నేను గ్రూపుల్లో పెడతాను. అది మీరు ఉపయోగించుకోండి, ఓకేనా. కాబట్టి 20,000 కాయిన్లకే మనము గోల్డ్ లెవెల్ రీచ్ అవుతాము. అంతేకాకుండా 25 కాయిన్ సంపాదించుకొని సొంతం చేసుకోవచ్చు. అది గంటకు. ఇప్పుడు నేను ఆల్రెడీ కష్టపడి గతంలో ఎంతో హార్డ్ వర్క్ చేసి, అప్పుడు పాత ట్రాన్సైట్ ఒక్కటే మనకు ఉంది, కొత్త ట్రాన్సైట్ లేదు మనకు. ఆ పాత ట్రాన్సైట్ ఒక్కటే ఉండటంలో అందులోనే నేను కష్టపడి హార్డ్ వర్క్ చేసి 50,000 కాయిన్లు అనేది టర్న్ ఓవర్ చేయడం జరిగింది. అయితే ఇందులో కూడా నేను బాగానే ఎర్న్ చేశాను, సంపాదించుకున్నాను. విత్డ్రా కూడా చాలా చేశాను అప్పట్లో. దాదాపు ఇవన్నీ కూడా మనం పాత ట్రాన్సైట్లో చేసిన విత్డ్రాలు. చూడండి, 200 కాయిన్లు, 600 ట్రాన్ కాయిన్లు, 50 కాయిన్లు, 110 కాయిన్లు, 90 కాయిన్లు, 20 కాయిన్లు, 20 కాయిన్లు, 15 కాయిన్లు, 20 కాయిన్లు, 15 కాయిన్లు, 34 కాయిన్లు. నిన్న చేసింది 15 కాయిన్లు, 18 అవర్స్ బ్యాక్, 18 గంటలు క్రితం. చూసారా, కనబడుతుంది అది. ఈ విధంగా ఇన్ని కాయిన్స్ అంటే మొత్తం ఎంత అయింది? 15, ఒక 34, 50 వేసుకోండి. 50 ఒక 15, 65, 65 ఒక 20, 85, 85 ఒక 15, 100, 100 ఒక 20, 120, 120, 20, 140, 140 ఒక 90, ఎంత? 230, 230 ఒక 110, 340, 340 ఒక 50, 390, 390 ఒక 600, 990, 990 ఒక 200 అంటే 400, 990 ఒక 400 అంటే 1390 కాయిన్లు ఇప్పటి వరకు నేను విత్డ్రా చేశాను. ఒక పాత ట్రాన్సైట్లో 1390 కాయిన్లు ఇంటూ 1390 కాయిన్లు ఇంటూ 30 రూపాయలు చూసుకోండి. 41,000 రూపాయలు విలువ చేసే కాయిన్లు. ఇప్పుడు చూడండి, ఒక ట్రాన్ కాయిన్ ఎంత ఉందో ఇక్కడ మీకు కనపడిద్ది చూడండి. ఒక ట్రాన్ కాయిన్ ఇక్కడ చూసుకోండి, సెర్చ్లో TRON, ట్రాన్ ప్రైజ్ INR. ఈరోజు 26 రూపాయలు ఉంది. మొన్నటిదాకా చూడండి 30 రూపాయలు ఉంది మొన్నటిదాకా. ఇదిగో 1 మంత్ బ్యాక్ పెడుతున్నాను చూడండి ఎంత ఉంది, ఇక్కడ కనపడిద్ది. ఇదిగోండి 30 రూపాయల 3067 అంటే 30 రూపాయలు, 29 రూపాయలు, 28 రూపాయలు అలా ఉండి ప్రజెంట్ బాగా తగ్గి ఇప్పుడు 26 రూపాయలు ఉంది. సరే, 25 రూపాయలు లెక్కన వేసుకున్నా కానీ 1390 ఇంటూ 25 రూపాయలు వేసుకున్నా 34,000 రూపాయలు ఈరోజు రేటు కనకపోయినా ఇంకా తగ్గినా కానీ 35,000 రూపాయలు నేను విత్డ్రా చేశాను ఒక ట్రాన్సైట్ ద్వారా. ఇందులో ఎటువంటి మోసం లేదు. నాకు కొత్త వాళ్ళు నమ్మి వాళ్ళు ఎక్కడికో మళ్ళీ ఇప్పుడు మనల్ని చూసి ఆకర్షితులై రావాలనేది నా కోరిక కాదండి. వాళ్ళ అదృష్టం బాగుంటే, ఈ వీడియో వాళ్ళ కంటబడితే, ఈ మాటలన్నీ వాళ్ళు విని ఆలోచించి దీని గురించి తెలుసుకొని ముందుకు వస్తే ఓకే, ఆల్ ది బెస్ట్, అందరూ బాగుండాలి. కానీ ఇప్పటికే కొన్ని వందల మంది, ఒక్కొక్క సైట్లో 100 మంది నుంచి టాప్ హయ్యెస్ట్ 220 మంది దాకా ఇప్పుడు మన BNBలో 220 మంది చేరారండి. పాత BNBలో చూడండి, పాత BNBలో 221 మంది జాయిన్ అయ్యారండి. ఇప్పటికీ హయ్యెస్ట్ ఇది 221 మంది చేరారు ఒక్క సైట్లో. ఆ విధంగా ఒక్కొక్క సైట్లో 100 నుంచి 200 మంది దాకా మధ్యలో జాయిన్ అయ్యి ఉన్నారు. ఎవరైతే బాధ్యతగా చేసుకుంటున్నారో 18 రకాలు చేసుకోండి అని నేను పదే చెప్తున్నా. కానీ నా మాటలు వినకుండా అందరూ 4, 5, 6 చేసుకుంటున్నారు. ఇప్పుడు 6 చేసినా 8 చేసినా మీ మైండ్లో ఒకటి ఫిక్స్ అయ్యిద్ది. ఒక్కటి చేసినా కానీ గంటకి నేను నొక్కితే ఎంత నొక్కితే అంత ఆదాయం వస్తుంది అనేది అక్కడ మీ మైండ్లో ఫిక్స్ అయినట్టే. నవరత్నాల్లో ఒక్క దాంట్లో జాయిన్ అయినా కానీ
అంటే గంటకోసారి మీరు జస్ట్ ఓపెన్ చేసి నొక్కడానికి సిద్ధపడినప్పుడు అది నిమిషం పని అయినా 4 నిమిషాలైనా మీరు పెద్దగా కోల్పోయేది ఏం లేదు కదా. మీరు గనక గంటకొక 4 నిమిషాలు లేదా 3.5 నిమిషం మీరు కేటాయించితే ఈ 18 సైట్లు కూడా మైనింగ్ చేసేయచ్చు. ఆ విధంగా రోజుకి 15 లేదా 16 సార్లు చేస్తే 16 4లు లేదా 16 3.5 నిమిషాలు ఎంత అవుతుందో చూడండి. ఇక్కడ 16 సార్లు ఇంటూ 4 నిమిషాలు పట్టినా 64 నిమిషాలు అవుతుందండి. అంటే 1 గంట సమయం రోజుకి దీనికి కేటాయించినందువల్ల మీకు ఎటువంటి బెనిఫిట్ ఉంటుంది అంటే, రాబోయే రోజుల్లో 6 నెలలు బాధ్యతగా గనక మీరు ఇలా చేసినట్లయితే ఈ విధంగా మైనింగ్ చేస్తూ ఆ వచ్చిన దాన్ని కొంచెం పెంచుకుంటూ గేమ్స్ అనేవి నేర్చుకుంటూ వీడియోస్ చూస్తూ మీరు చేయడం వల్ల నెలకి 20,000 నుండి 50,000 రూపాయలు అదనపు ఆదాయం మీరు ఇన్నాళ్లుగా కష్టాలు పడి ఇన్నాళ్లుగా బాధ్యతగా ఇన్నాళ్లుగా వ్యాపారాలనో లేకపోతే ఒక చోట జాబ్ చేయడమో ఏదో చేస్తా మీ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు కదా, వాటికి ఇంకాస్త ఆ ఖర్చులకు ఇంకాస్త బూస్టింగ్ మీకు లభించి బాగా తక్కువ ఖర్చులు ఎంత పెట్టుకున్నా ఇక్కడ మీకు పెట్టుకోవడానికి ఈ ఇబ్బందులు అనేవి అధిగమించి కొన్ని ఖర్చులు పెట్టుకోవడానికి మన వల్ల కాక ఎంతో ఇబ్బందులు పడుతూ ఏదన్నా ఒక కిస్తీ కట్టాలి, నెలకొక ఏదన్నా ఒక కిస్తీలు ఉంటాయి, ఏంటి లోన్స్ అని ఈఎంఐస్ లాంటివి అయినా కట్టాలంటే ఆ టయానికి ఈ నెల రోజులు మైనింగ్ చేసిన దాంతో ఏదన్నా గేమ్స్ ఆడిన దాంతో ఆ నెలాఖరు రాగానే దీన్ని విత్డ్రా చేసుకొని ఒకదానికి ఉపయోగించుకోవచ్చు. లేదా కొంతమంది 10 రోజులకో 20 రోజులకో చేసిన దాంతో మన నెల జీతమో ఎక్కడన్నా పని చేస్తే మనకు వచ్చే ఇన్కమ్ నెలకి 1వ తేదీకి వచ్చింది, 20వ తేదీ వచ్చేసరికి మిడిల్ క్లాస్ వాళ్ళ చేతుల్లో డబ్బులు అయిపోతున్నాయి. కాబట్టి ఆ 10 రోజులు బండి నడవడానికి ఏదన్నా అత్యవసరమైన ఖర్చులుంటే ఈ విధంగా మనం ఇందులో సంపాదించింది విత్డ్రా చేసుకొని ఏదో ఒక ఉపయోగాన్ని పొందొచ్చు. నిన్నేం జరిగింది చూశారు కదా, నిన్నటి వీడియో చూసిన వాళ్ళకి అర్థమవుతుంది అసలు విషయం అంతా కూడా. నిన్న లేదా మొన్న ఈ 2 రోజుల నుంచి వరుస పెట్టి 5,000 రూపాయలు మీ కళ్ళ ముందేగా విత్డ్రా చేసి పెట్టాను. ప్రతిదీ విత్డ్రా చేసి నేను లైవ్లో గేమ్ ఆడాలంటే ప్రతిసారి పాసిబుల్ కాదు. ఎందుకంటే ఒక్కొక్కసారి గేమ్ ఆడితే ఎక్కువసేపు పట్టచ్చు, నాకు ఒక్కోసారి ఎమ్మటే అయిపోవచ్చు. అందువల్ల ఎప్పుడు వీలవుతుంది అనేది చెప్పలేము వీడియో రికార్డింగ్ చేసి మీకు పెట్టడానికి. ఇప్పుడు ఈ వీడియో వింటున్నారు, 27 నిమిషాలైంది, దాదాపు అరగంట సమయం మీ సమయాన్ని నేను తీసేసుకుంటున్నాను ఈ వీడియో వినడం వల్ల. అంటే మీరు మిగతా పనులు చేసుకుంటా కూడా నా మాటలు వినొచ్చు, ఇటు చూడాల్సినంత అత్యవసరం లేదు. ఈ మాటలన్నీ మీ చెవిన పడినా కానీ మీకు సబ్జెక్ట్ అనేది అర్థమైంది కాబట్టి మీ పనులు మీరు చేసుకుంటూ కూడా మన వీడియోలు వినొచ్చు. మరి ఇలాగా ఇంత పెద్ద వీడియోలు తేప చేసి పెడితే నా సమయం వృధా అవుతుంది, మీ సమయం వృధా అవుతుంది. అందుకని ఒకసారి చెప్పిన విషయాన్ని ఎవరైతే కరెక్ట్గా ఫాలో అవుతారో వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఇందులో 100% మనీ మీకు కనపడుతుంది, మంచి అవకాశాలు ఇందులో ఉన్నాయి. అందరూ కూడా సద్వినియోగం చేసుకోండి. ఓకేనా మిత్రులారా, ఆల్ ది బెస్ట్ అందరికీ. మీ హేమంత్ కుమార్. ఈరోజు పాత ట్రాను కొత్త ట్రాన్కు సంబంధించిన విషయాలు మనం తెలుసుకున్నాం. ఈ విధంగా ఇంకో వీడియోలో ఇంకో మంచి విషయాలు తెలుసుకుందాం. ఆల్ ది బెస్ట్ అందరికీ. ఇప్పుడు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఈ వీడియోని మీ శ్రేయోభిలాషులకు షేర్ చేయండి. ఎవరైతే బాగుండాలని మీరు అనుకుంటారో ఈ వయసుకి మీకు 20 ఏళ్ళు ఉండొచ్చు, 40 ఏళ్ళు ఉండొచ్చు, 60 ఏళ్ళు ఉండొచ్చు. మీ వయసు ఎంత వయసున్నా మీకు ఇన్ని సంవత్సరాల్లో మీకు ఊహ తెలిసినప్పటి నుంచి మీకు ఎంతో మేలు చేసిన వాళ్ళు, ఎంతో మీ వెల్ విషర్సు, మీరు ఫలానా వాళ్ళు బాగుండాలని మీరు ఎవరి గురించి అయితే ఆలోచిస్తారో అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని పంపించండి. అంతేకాదు మీ యొక్క రిఫరల్ లింక్ కూడా పంపించండి. వాళ్ళు మీ కింద జాయిన్ అయినందువల్ల నాకు ₹10 కూడా ఉపయోగం ఉండదు, కానీ మన తెలుగు ప్రజలు బాగుంటారు, మన మిడిల్ క్లాస్ ప్రజలు అభివృద్ధిలోకి రావాలి, మన కష్టాలను మనం అధిగమించి అడుగులు ముందుకు వేయాలి. అర్థమవుతుందా? నేను ఎంతోమందిని చూశాను, కేవలం కుటుంబం గడవక ప్రతి నెల 5,000 10,000 కొరవ పడుతుంటే ఎక్కడో చోట 20,000 30,000 50,000 వడ్డీలకని అప్పులని తీసుకొచ్చి వాళ్ళకి కట్టలేక మొహం చాటేసి తిరుగుతూ
చివరికి వాళ్ళు గట్టిగా అడిగితే పరువులు పోయి ఉన్నవి అమ్మేసుకొని తీర్చుకొని ఎంత చేసినా మన వల్ల కాక చివరికి డబ్బు లేక ఎన్ని బాధలు పడుతున్నారో మనకు తెలుస్తుంది. ఒక హాస్పిటల్కి వెళ్తే తెలుస్తుంది, కళ్ళ ముందు కనపడుతుంటాయి. రూపాయి డబ్బులు జేబులో లేక ఎంతమంది దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నారో ఒక హాస్పిటల్కి వెళ్తే కనపడిద్ది మనకి. మన కళ్ళ ముందే చాలామంది బాధల్లో ఇబ్బందుల్లో పడుతూ తిరుగుతూ ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటుంటారు. అలాంటి వాళ్ళకి ఇలాంటి ఉపయోగాలు వీడియోలు పంపిస్తే ఏమో వాళ్ళకి బుద్ధి పుట్టి వాళ్ళు చేరారే అనుకోండి, ఆ భగవంతుడు మిమ్మల్ని పరిపూర్ణంగా ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే ఒక అద్భుతమైన అవకాశం మీకు దొరికింది, మీరు అది తీసుకొని 10 మందికి పంచారంటే ఇంక అంతకన్నా ఈ జన్మకి కావాల్సిందేముంది చెప్పండి. అందుకోసమే నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను, మీరందరూ జాయిన్ అవ్వండి, మీరు ఉపయోగించుకోండి. 18 రకాల్లో జాయిన్ అవ్వండి, 1 2 కాదు, అందరికీ అన్నీ అందించండి. మీరు విత్డ్రా చేసేటప్పుడు గనక ఎటువంటి సందేహాలున్నా వాస్తవంగా సామాన్యంగా ఎటువంటి సమస్యలు రావు. అంత క్లియర్ కట్గా వీడియోలు మన ఛానల్లో పెట్టడం జరిగింది. ఒకవేళ పొరపాటుగా మీకు ఏదైనా అనుకోకుండా దానికి సంబంధించిన వీడియో మీకు కనపడకో అర్థం కాకో ఏదన్నా ఒక డౌట్ వస్తే ఖచ్చితంగా మమ్మల్ని అడగండి. నేను ఎప్పుడు మీకు సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉంటాను. అయితే దుర్వినియోగం చేయొద్దు నా సమయాన్ని కూడా. మీకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి, మీ సమయాన్ని వేస్ట్ చేసుకోవద్దు. ఒకసారి విని అన్నీ తెలుసుకుంటే ఇక అది లైఫ్ లాంగ్ మీకు ఉపయోగపడుతుంది ఆ సమాచారం. మీకు ఎప్పుడు ఏ డౌట్ వస్తే అప్పుడు నన్ను అడగటం అలవాటు చేసుకుంటూ ఉంటే మీరు సొంతగా అంత నాలెడ్జ్ అనేది మీకు ఉండదు. కాబట్టి ఇదిగోండి మన ఛానల్లో ఉన్న వీడియోస్ ఇవన్నీ అన్నీ కూడా పెట్టడం జరిగింది. నిన్ననే బైనాన్స్లో నుండి 55 USDTలు అమ్మేశాను ఒక వ్యక్తికి అని చెప్పి నేను ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో అందరూ చూడండి. 7 లైకులు కూడా వచ్చినాయి. బిట్కాయిన్ యాప్ ద్వారా సంపాదించాను నిన్న అని పెట్టాను, దానికి 4 లైకులు వచ్చినాయి, 54 మంది చూశారు. నిన్న పెట్టిన బైనాన్స్ దానికి సంబంధించింది 80 మంది చూశారు. ఈ విధంగా కొంతమంది చూస్తున్నారు, కొంతమంది అన్నీ చూడట్లేదు. మీకు ఓపిక అయితే ఒకటి నేను 4-5 వీడియోలు పెడుతున్నాను ఒక్కొక్క రోజు అంటే నా కోసం పెట్టట్లా, ఆ వ్యూస్ పెరుగుతారని పెట్టట్లా, అది కానే కాదు. 10 మందికి ఇప్పుడు విషయం తెలియాలి, కొంతమందికి సమాచారం మొత్తం తెలియాలి, కొంతమందికి ఎంతసార్లు చెప్పినా అర్థం కాదు. కాబట్టి మీకు ఆ హెడ్లైన్ చదివినప్పుడే అర్థమైపోద్దండి. USDTలు అమ్మేసి నా బ్యాంక్ అకౌంట్కి విత్డ్రా చేసుకున్నాను అమౌంట్ అని ఇక్కడ రాశాను, 5,000 రూపాయలు తెచ్చుకున్నాను అని. ఇది చూడగానే ఎవరికైనా అర్థమైపోద్ది, ఓ ఎలాగని. ఒక వీడియో ఇలాంటివి చూస్తే చాలు, ఇంక ఇలాంటి వీడియోలు 10 పెడితే 10 చూడక్కర్లా మీరు, ఓకేనా. అదే మీకు లైవ్లో గేమ్ ఆడాను అన్న వీడియోలు మాత్రం ఖచ్చితంగా మీరు చూడటానికి ప్రయత్నం చేయాలి. ఇదిగో లైవ్లో గేమ్ ఆడాను సొలానా అని చెప్పి రాస్తుంది ఇక్కడ, 17 hours బ్యాక్ నిన్న పెట్టింది, ఓకేనా. లైవ్లో గేమ్ ఆడాను అన్న వీడియోలు మాత్రం దాదాపుగా చూడటానికి అప్పుడప్పుడు ప్రయత్నం చేయండి. అందులో కూడా ఒక 20 నిమిషాలు వీడియో ఉందంటే మధ్యలో 5 నిమిషాలు 10 నిమిషాలు మనం గేమ్ ఆడుంటాము. అంతవరకు వీడియో చూసినా మీరు ఫార్వర్డ్ చేసి అంతవరకు చూసినా కానీ సరిపోతుంది. అంటే గేమ్ ఎలా ఆడుతున్నాడు, ఆడేటప్పుడు ఏం సలహాలు సూచనలు చెప్తున్నాడు అనేది మీరు కొంచెం మైండ్కు తీసుకున్నట్లయితే ఈజీగా ఇందులో బాగా ఎర్న్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఓకేనా మిత్రులారా, ఇప్పటికీ నేను చాలా సమాచారం మీ అందరికీ ఎప్పుడు నిరంతరం ఇస్తూనే ఉన్నాను. నేను మిమ్మల్ని పదే రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరు మన వీడియోలకి కంపల్సరిగా ఇప్పుడు 230 మంది చూశారంటే 230 మంది లైక్ చేయాలి అనేది నేను కోరుతున్నా. ఎందుకని అంటే మీకు ఆ వీడియో నచ్చితేనే, మళ్ళీ నచ్చి కూడా లైక్ చేయకుండా మాత్రం ఉండదు. ఎందుకని లైక్ చేయమంటున్నానంటే, లైక్ చేసినప్పుడు నా కోసం కాదు, ఈ సమాచారం మీ ద్వారా కొన్ని 100 మంది దృష్టికి ఈ వీడియో కనపడింది. ఆ 100 మందిలో ఒక 10 మంది కనుక మీరు లైక్ చేయడం వల్ల కనుక అదనంగా ఎవరైనా ఒక 10 మంది చూస్తే ఆ 10 మంది ఈ విషయాన్ని తెలుసుకొని వాళ్ళ కుటుంబాలని బాగు చేసుకుంటారు. ఒక్కొక్కరిలో ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. నా దగ్గర కన్నా మీలో ఎవరైనా బాగా గేమ్ ఆడగలిగే వాళ్ళు ఉంటే నాకన్నా ఎక్కువ సంపాదించవచ్చు, లేదా మీకన్నా ఎక్కువ మీ ద్వారా ఈ విషయం తెలుసుకున్న వాళ్ళు కూడా సంపాదించడానికి అవకాశం ఉంది. ఎంతోమందికి ఉపయోగపడే ఒక అద్భుతమైన మార్గం కాబట్టి దీన్ని 10 మంది దృష్టికి తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి వ్యక్తి పైన ఉన్నదని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.
మీ హేమంత్ కుమార్, ఒంగోలు. సర్వేజన సుఖినో భవంతు. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ భగవంతుని కృపా కటాక్షాలు నాతో పాటుగా మీ అందరిపై కూడా అందరికీ ఇలాగనే సంతోషంగా ఉండాలని, అందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ హేమంత్ కుమార్, ఒంగోలు, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్. జై హింద్.